నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై పొలిటికల్ లడాయి మొదలైంది. తెలంగాణ సర్కార్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985 డిసెంబర్ 2న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ వర్సిటీని ప్రారంభించింది. విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు. అప్పట్నుంచి ఈ పేరుతోనే వర్సిటీ కొనసాగుతోంది. 10వ షెడ్యూల్లో ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఇప్పటి వరకు పేరు మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో వర్సిటీ పేరు మార్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ వర్సిటీలో కేవలం తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా పొట్టి శ్రీరాములు పేరును తొలగించి విశ్వవిద్యాలయానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుకు ఆమోదం పడ్డంతో పేరు మార్పుపై వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పలు ఆర్య వైశ్య సంఘాలతో పాటు బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ఏ ప్రాంతానికో కులానికో పరిమితం చేయడం సరికాదన్నారు. వర్సిటీకి పేరు మార్చారు. మరి ట్యాంక్ బండ్ పై ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాన్ని తొలగించే దమ్ముందా అంటూ రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు. ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు రాయలసీమ సమస్య వ్యక్తి. మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాముకు ఒకరు కూడా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసిన సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత పొట్టి శ్రీరాములు వర్సిటీ అధికారికంగా సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంగా మారనుంది.